ఈ వీడియోలో మనం ప్రెజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్ను ఉపయోగించి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. యూసేజ్ అంటే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఎక్కడ ఉపయోగించాలంటే ప్రస్తుతం ఒక పని లేదా కొన్ని పనులు జరుగుట లేదా అని ప్రశ్న అడగటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఉపయోగిస్తామన్నమాట. ఫార్ములా ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా దీని ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఏఆర్ఈఆర్ అంటే దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాము, తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ అనేవి వి, యు, దే, రామ్ అండ్ రాణి, చిల్డ్రన్, ఇవి సబ్జెక్టు ప్రొనౌన్గా వస్తాయి. ఇవి సబ్జెక్టు ప్రొనౌన్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఏఆర్ఈఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ రావాల్సి ఉంటుంది. ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్. వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే డూ ప్లస్ ఇంగ్ డూయింగ్, గో ప్లస్ ఇంగ్ గోయింగ్, ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్, సే ప్లస్ ఇంగ్ సేయింగ్, టేక్ ప్లస్ ఇంగ్ టేకింగ్గా ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఆర్ నాట్ వై గోయింగ్ టు స్కూల్, మనం పాఠశాలకు వెళ్ళటం లేదా. ఆర్ నాట్ దే ప్లేయింగ్ ఫుట్బాల్, వారు ఫుట్బాల్ ఆడటం లేదా. ఆర్ నాట్ యు లివింగ్ ఇన్ యుఎస్ఏ, నీవు అమెరికాలో నివసించుట లేదా. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్ అనే కీవర్డ్స్ను ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. కీవర్డ్స్గా ఉపయోగించి రాయాల్సి ఉంటుందన్నమాట. ఫార్ములా గురించి ఒకసారి చూస్తే కనుక ప్రెజెంట్ బీ ఫామ్ ఏఆర్ఈఆర్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా దీని ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.